ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే, ఖచ్చితంగా గెలుస్తుంది. ఇది ఎలాగా 3వ తారీఖున సుప్రీంకోర్టుది ఇంకొక హియరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడదాము. రెండోది, హై కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే మీరు వేశారో దానికి ప్రభావితం లోనవుతారనేది కామన్. సో వన్స్ ఇంకా ప్రోబ్ జరగకుండానే పూర్తి స్థాయిగా ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడము, మరి ఖచ్చితంగా దీని గురించి హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఇంకా దీనికన్నా మనం 3వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రధానమైన అంశము పోలవరం ప్రాజెక్టు. ఏదైతే కొత్తగా ఏర్పాటైన ఎక్స్పర్ట్స్ కమిటీ, ఏదైతే ఎక్స్పర్ట్స్ ద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అపాయింట్ చేశారో, అమెరికా నుంచి 2 కెనడా నుంచి 2, వీళ్ళందరినీ కూడా ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసి వాళ్ళు గతంలో ఆగస్టులో ఒక నివేదిక ఇచ్చారు. రీసెంట్గా కూడా సిడబ్ల్యూసికి కానీ పీపీఏకి కానీ ఒక నివేదిక బహిర్గతంగా ఖచ్చితంగా వాళ్ళకి నివేదిక పూర్తి స్థాయిగా తెలియపరచడం జరిగింది. ఇందులో ప్రధానమైన అంశాలు అసలు ఎందుకు ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు అంటే, ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేశారని అంటే డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది. డయాఫ్రమ్ వాల్ నాకు తెలిసి సుమారుగా 400, వీళ్ళు ఇచ్చిన దీని ప్రకారం 485 మీటర్లు డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అవ్వడం జరిగింది. అంటే ముక్కల కింద విరిగిపోవడం జరిగింది. ఈ డయాఫ్రమ్ వాల్కి రిపేర్ చేస్తే సరిపోతుందా, లేకపోతే కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలా అనే అంశం ఒకటైతే, రెండోది కాఫర్ డ్యామ్ దగ్గర ఏదైతే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేశారో దాని కిందన జెట్ గ్రౌటింగ్ వాల్ అని ఉంటుంది. ఆ జెట్ గ్రౌటింగ్ వాల్ కూడా బ్రీచ్ అయింది. ఇప్పుడు కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయినప్పటికీ కూడా సీపేజ్ అనేది ఆ కాఫర్ డ్యామ్ మీదుగా వస్తూ ఉంది. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఈ నవంబర్ 2024 నుంచి బహుశా ప్రారంభం కావచ్చు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం. అంటే మళ్ళీ మాన్సూన్ వచ్చేసరికి 2025 ఏప్రిల్ లోపల అది కంప్లీట్ కావాలి. సో ఈ సీపేజ్ కూడా వాటర్ వచ్చేస్తూ ఉంది. ఒక పక్కనేమో ఈ వాటర్ని అంతా కూడా పంప్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్ పాత ప్లేస్లో ఉన్నదాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వచ్చి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే కార్యక్రమం చేయాలి. దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేయాలి. నేను ఒక్క అంశము వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఒకే ఒక అంశం చెప్తున్నానండి. ప్రధానమైన అంశము ఇదిగోండి, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిన ఫోటోగ్రాఫ్, డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిన ఫోటోగ్రాఫ్. ఇది డయాఫ్రమ్ వాల్ ఏ రకంగా ముక్కలు అయిన సందర్భం మనకు కనబడుతుంది. దీన్నే కొంత జూమ్ ఇన్ చేస్తే ఇది ఈ రకమైన పొజిషన్లో డయాఫ్రమ్ వాల్. ఇంత అనర్థాలకి కారణం ఎవరు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కాదా, తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక అంశం అండి నేను చెప్పాలనుకున్నది, ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు. వాటర్ అనేది పోలవరం ప్రాజెక్ట్ థంబ్ రూల్స్ చెప్తున్నాం, అందరికీ తెలిసిందే. మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఇది విడమర్చి తెలియపరుస్తాను. ఒకటి, నదిని మనం డైవర్ట్ చేస్తున్నాం. మనం నదిని డైవర్ట్ చేసేటప్పుడు ఏదైతే ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే అప్రోచ్ ఛానల్ కట్టాలి. అప్రోచ్ ఛానల్ తర్వాత స్పిల్ వే కట్టాలి. స్పిల్ వే కట్టిన తర్వాత హైడ్రాలిక్ గేట్స్ అమర్చాలి.
దాని తర్వాత స్పిల్ ఛానల్ అంటే అప్రోచ్ ఛానల్ మీదుగా వాటర్ వచ్చి ఆ వాటర్ ఏమో స్పిల్వే మీదుగా హైడ్రాలిక్ గేట్స్లోంచి వచ్చిన తర్వాత స్పిల్ ఛానల్ మీదుగా నీరు వెళ్ళాలి. దాన్ని నదిని డైవర్ట్ చేయాలి అని అంటే కాఫర్ డ్యామ్ కట్టాలి. ఇది అంశం. ఫస్ట్ ఏదైతే ఈ స్పిల్ ఛానల్ హైడ్రాలిక్ గేట్స్ అమర్చిన తర్వాత అప్పుడు కాఫర్ డ్యామ్ని కట్టాలి. కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, దాని తర్వాత డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత స్పిల్వే కంప్లీట్ అయిన తర్వాత కాఫర్ డ్యామ్లు కంప్లీట్ అవ్వాలి. ఆ కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండాట్ల మధ్యలోనే కట్టేదే ఈసీఆర్ఎఫ్ డ్యామ్. ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కిందన ఉన్నదే ఫౌండేషన్ డయాఫ్రమ్ వాల్. చంద్రబాబు నాయుడు గారు చేసిన అంశం ఏంటనేది ఒక్కసారి మీ అందరికీ తెలియపరుస్తాను. ఒక పక్కనేమో స్పిల్వే కడతా ఉన్నాడు, ఇంకా హైడ్రాలిక్ గేట్స్ ఇవేమి అమర్చలా, అది కంప్లీట్ కాల. ఈయన 2016లో డయాఫ్రమ్ వాల్ డిసెంబర్ 2016 ప్రారంభించాడండి. అంటే అప్పుడు డిసెంబర్ నుంచి జూలై దాకా కొంత భాగము డయాఫ్రమ్ వాల్ కట్టాడు. దాని తర్వాత మాన్సూన్ వచ్చేసింది, ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ఫ్లడ్స్కి డైరెక్ట్గా సేఫ్టీ ఏం లేదు ఈ డయాఫ్రమ్ వాల్కి, ఎందుకంటే అప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం జరగల. ఆ కాఫర్ డ్యామ్ కిందనున్న జెట్ గ్రౌటింగ్ వాల్ ఏదైతే ఉందో దాని మీదుగా వాటర్ రావడము, డయాఫ్రమ్ వాల్ని హిట్ అవ్వడము, వెళ్ళడం జరిగింది. మళ్ళీ డిసెంబర్ 2017లో మిగతా వర్క్ డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశాడు. అది జూన్ 2018కి డయాఫ్రమ్ వాల్ పూర్తయింది. మళ్ళీ 2018 ఫ్లడ్స్కి మాన్సూన్ వచ్చింది. డైరెక్ట్గా ఈ డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటండి, ఈసీఆర్ఎఫ్ కిందన ఉన్న ఫౌండేషన్. ఆ ఫౌండేషన్కి అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము లేదు, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము లేదు. డైరెక్ట్గా నది వచ్చి ఈ డయాఫ్రమ్ వాల్ని హిట్ చేసింది. 2017 ఫ్లడ్స్కి సగం ముక్క కంప్లీట్ అయిన దానికి డైరెక్ట్గా తగిలింది. 2018 డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మాన్సూన్ వచ్చిన దానికి అప్పుడు వచ్చిన ఫ్లడ్స్కి డైరెక్ట్గా హిట్ అయిపోయింది. ఇంకెంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నా. అసలు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటండి, మనకి అసలైంది కావాల్సిందే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్కి ప్రొటెక్షన్ లేదు. అంటే 2018 వీళ్ళు డైరెక్ట్గా ఇచ్చిన రిపోర్ట్ కూడా ఏంటంటే 2018 ఫ్లడ్స్కి ఏ రకమైన ప్రొటెక్షన్ ఈ డయాఫ్రమ్ వాల్కి లేదు. దాని మీద అప్పుడు స్కవర్స్ కూడా పడినాయి. ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఉన్న ప్రదేశంలో స్కవర్స్ పడినాయి. ఆ స్కవర్స్ అన్నీ కూడా గుంటలు, స్కవర్స్ అంటే అగాధాల కింద పెద్ద పెద్ద లోతైన 20 మీటర్లు 25 మీటర్లు లోతైన గొయ్యల కింద పడిపోయింది.